ఆడ మగ కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్ల ఆనవాళ్లే లేకుండా పోతే, పురుష జాతి పూర్తిగా అంతరించిపోతే? ఎస్, వై క్రోమోజోమ్కు సంబంధించిన ఒక అధ్యయనం ఇలాంటి భయాల్ని పుట్టిస్తోంది. అసలు మగవాళ్లలో ఈ వై క్రోమోజోమ్ తగ్గిపోవడానికి కారణం ఏమిటి? వైద్యులు ఇస్తోన్న వార్నింగ్ ఏంటి? మాయమవుతున్న వై క్రోమోజోమ్ మగజాతి మనుగడకే ముప్పు పొంచి ఉందా? భవిష్యత్తులో మగపిల్లలు పుట్టడం కష్టమా? మనిషిలోని XY క్రోమోజోములు అనేవి ఆడ మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అయితే ఈ వై క్రోమోజోమ్ కు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతోన్న కొద్దీ మానవుల్లోని 2 సెక్స్ క్రోమోజోముల్లో ఒకటైన వై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధానం అవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మగవారిలో ఆ వై క్రోమోజోమ్ ఉండదని, మగపిల్లలు పుట్టే అవకాశం పోయి మగజాతి అంతరిస్తుందని అంచనా వేస్తున్నారు. సో మగ శిశువు పుట్టడానికి మెయిన్ రోల్ అనేది మేల్స్ ప్లే చేస్తారు. సో ఇదివరకు మామూలుగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఒక 30% ఉంటే మనకి ఇప్పుడు మెయిల్ ఫర్టిలిటీ అదే రేషియోలో పెరుగుతోంది. అంటే 1 in almost 7 couples మనకి మెయిల్ ఇన్ఫర్టిలిటీతో రిపోర్ట్ అవుతున్నారు. సో ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ముందు ముందు ఎందుకు పెరుగుతుంది అనటానికి ఫస్ట్ మన ఎన్విరాన్మెంటల్ రీజన్స్. మన అందరికీ తెలిసిందే, మన ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే ఆల్మోస్ట్ అందరి హెల్త్ చేంజ్ అవుతూ ఉంటాయి. జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తోందట. అలా గత 30 కోట్లేళ్లుగా అది ఏకంగా 95% పైగా కృషించిపోయినట్లు సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్ను భవిష్యత్తులో పూర్తిగా మర్చిపోవాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవన శైలిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమే దీనికి కారణమని వైద్యులు చెప్తున్నారు. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, శరీరం బరువు పెరగడం, వృషణాలు వేడెక్కడం, డ్రగ్స్ ఉపయోగించడం, ఒత్తిడి, ఆందోళనలు పెరగడం ఇవన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ అందరికీ తెలిసిందే, సింపుల్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఇల్లిసిట్ డ్రగ్స్ ఇవన్నీ కూడా స్పెర్మ్ మొటిలిటీని, మార్ఫాలజీని మారుస్తూ ఉన్నాయి. టైట్ ఇన్నర్స్ వేసుకొని ఎక్కువగా ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజెస్ అంటే హీట్ జనరేటింగ్ టువర్డ్స్ ది స్క్రాటమ్ కనుక అవుతూ ఉంటే మన స్పెర్మ్ క్వాలిటీ ఎక్కువగా అయిపోతుంది. రేడియేషన్ ప్రభావంతో కూడా వై క్రోమోజోమ్ తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు. నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజుల ప్రభావంతో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. మనకి రేడియేషన్ త్రూ అవర్ మొబైల్స్, రేడియేషన్ త్రూ అవర్ వైఫై విచ్ ఈస్ వెరీ కామన్లీ యూజ్డ్. చాలా మందికి అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఆ వైఫై రోటాస్ పక్కనే మనకి ఆఫీస్ టేబుల్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో దట్ రేడియేషన్ ఒక 2 meters డిస్టెన్స్ కనుక మనం మెయింటైన్ చేయకపోతే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ నాట్ ఓన్లీ మేల్స్, ఈవెన్ ఫీమేల్స్కి కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మగ క్రోమోజోములు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కొత్త జన్యువులు పుట్టే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.